ఒక పోస్ట్ చేశారు, అది ఇప్పుడు వైరల్ అవుతుంది. డార్లింగ్స్, మన జీవితాల్లోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఒక పోస్ట్ చేశారు. ప్రభాస్కు ప్రస్తుతం 44 సంవత్సరాలు. పెళ్లి కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు వచ్చాయి. రీసెంట్గా ఇప్పుడు కృతి శెట్టితో లవ్లో ఉన్నాడు ప్రభాస్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఇప్పుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతుంది. ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ చేసిన ట్వీట్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్ర అందిస్తారు. అనేంద్ర, ప్రభాస్ చేసిన ట్వీట్ అర్థం ఏంటి? ప్రభాస్ జీవితంలోకి ఒకరు రాబోతున్నారు అని అర్థం చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా, అంతేనా? ఎస్ రోహిత్, ఇప్పుడు ప్రభాస్ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ చూసిన తర్వాత అందరూ కూడా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అని అయితే అంతా కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని, ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్సే కాదు అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఫైనల్లీ ఇప్పుడు ప్రభాస్ పెట్టిన పోస్ట్ కు సంబంధించి మొత్తం కూడా వైరల్ అవుతుంది ఈ పోస్ట్. సో ఎప్పటి నుంచో ఈయన పెళ్లి గురించి అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఈయన పెట్టిన పోస్ట్ అయితే పెళ్లికి సంబంధించిందే. డెఫినెట్ గా ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కి దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినట్టయితే అనుష్క అండ్ ఇంకా ప్రభాస్, సో వీళ్ళిద్దరికి సంబంధించి సో బిల్లా ఆ మూవీ చేసినప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉంది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. సో వీళ్ళిద్దరూ అఫైర్ ఉందని కూడా చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితి. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ అనుకుంటున్న పరిస్థితి. సో తర్వాత ఈ మధ్య కాలంలో ఆదిపురుష్ చేసినప్పుడు కూడా కృతి సనన్తో కూడా డేటింగ్ లో ఉన్నారు. సో తనని పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా వార్తలు వచ్చినాయి. సో ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ కానీ మీడియా కానీ ఎక్కడైనా ప్రభాస్ కనిపిస్తే పెళ్ళెప్పుడు ఇదే క్వశ్చన్ ఎదురవుతూ ఉంది. సో ఏదున్నా ముందు నేను ఫ్యాన్స్ కి చెప్తాను, ఫ్యాన్స్ కి చెప్పిన తర్వాతే నేను ఏదైనా చేస్తాను, డార్లింగ్స్ కి చెప్తానని ప్రభాస్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ పెట్టుంటారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ గా క్లారిటీ అయితే మంత్ ఎండింగ్ కల్లా వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ ఎందుకంటే త్వరలో రిలీజ్ కాబోతున్న కల్కి కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీకి సంబంధించి కూడా పరిశ్రమలో ఆయనతో క్లోజ్ గా ఉండేవాళ్ళు, ప్రభాస్ తో క్లోజ్ గా ఉండేవాళ్ళు ఏమంటున్నారు దీని గురించి? ఎస్, అంటే ఇంతకు ముందు చూసుకుంటే ప్రభాస్ వచ్చిన అన్స్టాపుల్ షోకి వచ్చినప్పుడు పెళ్లికి సంబంధించిన ఇదే క్వశ్చన్ బాలకృష్ణ అడిగినప్పుడు సో ఆయన రామ్ చరణ్ కి కాల్ చేసి అడిగినప్పుడు రామ్ చరణ్ ఒక హింట్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి పెళ్లి చేసుకునే అమ్మాయి పాన్ వరల్డ్ అని చెప్పేసి రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒక చర్చ మొదలైంది. అంటే ఎక్కడైనా ఫారెన్ అమ్మాయిని ఎక్కడైనా చూసుకున్నారా, లేదంటే ఫారెన్ అమ్మాయితో మ్యారేజ్ చేసుకోబోతున్నారా ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద ఆ డౌట్ ఇప్పుడు నిజమేనేమో అనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ గారు అంటే పరిశ్రమకు సంబంధించిన అమ్మాయిని చేసుకునే అవకాశం ఉందా, బయట అమ్మాయిని చేసుకునే అవకాశం ఉందా, అది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా, లేదా లవ్ మ్యారేజ్ ప్రభాస్ చేసుకోబోతున్నాడు, ఇలాంటి అనుమానాలు చాలా వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా కృతి సనన్తో లవ్ లో ఉన్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఎస్, అంటే దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే ఇంకా మనకు రాలేదు. బట్ అంటే ఏంటంటే శ్యామలాదేవి వీళ్ళ పెద్దమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా సంబంధాలు చూస్తున్నాం, మంచి అమ్మాయి అయితే చాలు, ఆ భీమవరం రాజుల అమ్మాయినైనా చూసి చేస్తాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో అంటే దీని మీద అంటే ఇక్కడ లోకల్లో భీమవరంలో వాళ్ళ దగ్గర బంధువుని పెళ్లి చేయాలనుకుంటున్నారా, లేదంటే పరిశ్రమ అంటే ప్రభాస్ పెళ్లి గురించి పూర్తిగా ఫ్రీడమ్ అనేది ఇచ్చేశారు. కృష్ణరాజు గారు ఉన్నప్పుడు కూడా సో తన పెళ్లి తనకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు చేసుకుంటారని ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఆయన కూడా ఈయన పెళ్లి చూడాలి అనుకున్నారు. బట్ అది ఇప్పుడు అవ్వబోతుంది అనేది ఈ పోస్ట్ ద్వారా అయితే అర్థం అవుతుంది. సో డెఫినెట్ గా ఇది పెళ్లికి సంబంధించి అనుకుంటున్నారు. మేబీ పెళ్లికి సంబంధించింది అయితే కల్కి రిలీజ్ తర్వాత ఎంగేజ్మెంట్ లాంటిది పెట్టుకుని తర్వాత 2025 లో మ్యారేజ్ అనేది జరగవచ్చు అనేది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ త్వరలో రిలీజ్ కాబోతున్న కల్కి మూవీ ఉంది కాబట్టి ఈ మూవీకి సంబంధించి ఏమైనా ప్రమోషన్ ఇది, బికాస్ ఎందుకంటే కల్కి అనేది ఒక వరల్డ్ లోకి తీసుకెళ్లబోతున్న మూవీ. సో చాలా డిఫరెంట్ గా, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా పెద్ద క్యారెక్టర్స్, ఈవెన్ కమల్ హాసన్, దీపికా పదుకునే ఇటువంటి స్టార్ యాక్టర్స్ కూడా అందరూ కూడా యాక్ట్ చేస్తున్న మూవీ. ఈ మూవీకి సంబంధించి ఏదైనా ట్రైలర్ కూడా త్వరలో రాబోతుంది. సో ఈ వరల్డ్ లోకి ఎవరైనా ఎంటర్ అవ్వబోతున్నారా అనేది ఒక చిన్న డౌట్ ఉంది. రైట్ అనేంద్ర, మళ్ళీ తెరపైకి ప్రభాస్ పెళ్లి వార్త చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో.
ప్రభాస్ ఇప్పుడు ఒక పోస్ట్ చేశారు. డార్లింగ్స్, ఫైనలీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది పరిశ్రమలోనూ అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎవరా రాబోతున్న ప్రత్యేక వ్యక్తి, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతురాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున ఫ్యాన్స్లో చర్చ జరుగుతుంది. గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు గుప్పమన్నాయి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కృతి సనన్తో ప్రభాస్ లవ్లో ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మరి ప్రభాస్ పెళ్లి చేసుకుంటే పరిశ్రమకు చెందిన అమ్మాయిని చేసుకుంటాడా, లేదా పరిశ్రమకు కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటాడా, ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటాడా, లేకపోతే పెద్దలు కుదిర్చిన అమ్మాయిని చేసుకుంటాడా, భీమవరం బుల్లోడు ఎవరిని చేసుకుంటాడు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వెయిట్ చేయమని ఆ ట్వీట్లో చెప్పాడు. సో దీని గురించి మరింత వివరణాత్మకంగా ప్రభాస్ ఎప్పుడు ట్వీట్ చేస్తాడు, ఎప్పుడు చెప్తాడు అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ప్రభాస్ ఎటువంటి వివరణ ఇస్తారు. బ్రేకింగ్ న్యూస్, ప్రభాస్ అభిమానులకు సంతోషం కలిగించే వార్త ఇది. ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు, ప్రభాస్ తమను పెళ్లికి ఎప్పుడు ఆహ్వానిస్తాడు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ఒక పోస్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ ఒక పోస్ట్ చేశారు, అది ఇప్పుడు వైరల్ అవుతుంది. డార్లింగ్స్, మన జీవితాల్లోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఒక పోస్ట్ చేశారు. ప్రభాస్కు ప్రస్తుతం 44 సంవత్సరాలు. పెళ్లి కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు వచ్చాయి. రీసెంట్గా ఇప్పుడు కృతి శెట్టితో లవ్లో ఉన్నాడు ప్రభాస్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఇప్పుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతుంది. ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ చేసిన ట్వీట్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్ర అందిస్తారు.